Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you a lesson from New English textbook, 5th unit, Tea from Assam. Here, in this lesson, the two main characters are Pranjal and Razveer. Razveer. These two are the central character in this story. Here, Pranjal, a youngster from Assam, is Razveer's classmate at a school in Delhi. సో ప్రంజల్ ఏ యంగ్ బాయ్ ఫ్రమ్ అస్సాం. అస్సాంలో ఉన్నటువంటి నివసించేటువంటి ఒక ఒక అబ్బాయి ప్రంజల్. ఈ స్టడీయింగ్ ఇన్ ఢిల్లీ. ఈ ప్రంజల్ ఎక్కడ చదువుతున్నాడు అంటే ఢిల్లీలో చదువుతూ ఉన్నాడు. అండ్ రాజ్వీర్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ క్లాస్మేట్స్. ఢిల్లీలో ప్రంజల్తో పాటు చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరిలోకి ఒక రాజ్వీర్ అనేటువంటి ఒక అబ్బాయి కూడా ప్రంజల్ యొక్క స్నేహితుడు, అతని యొక్క క్లాస్మేట్. సో ప్రంజల్స్ ఫాదర్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ టీ గార్డెన్ ఇన్ అప్పర్ అస్సాం. సో ఈ ప్రంజల్ యొక్క ఫాదర్ అస్సాంలో, అప్పర్ అస్సాంలో అతను ఒక ఎస్టేట్కి, టీ ఎస్టేట్కి మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రంజల్ హ్యాస్ ఇన్వైటెడ్ రాజ్వీర్ to visit his home during the summer vacation. Here, Pranjal has asked Rajveer to come to his house for a holiday during the summer break. So, Pranjal రాజ్వీర్ని సమ్మర్ హాలిడేస్లో తన ఇంటికి, అస్సాంకి తన ఇంటికి హౌస్కి రమ్మని చెప్పి ప్రంజల్ రాజ్వీర్ని ఆహ్వానించడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ పారాగ్రాఫ్స్లో యంగ్స్టర్ మీన్స్ యూత్, అడాలసెంట్. Antonym of youngster is elder. Classmate, peer, schoolmate. Antonyms: stranger, outsider. Manager, supervisor, administrator. Antonym: employee. Manager, employee, worker. Invited, requested, asked. Synonyms: antonyms: dissuaded, refused. Vacation, holiday, break. Antonyms: work, school. Here, from this paragraph, the questions are one word answer questions. Where is Pranjal from? Pranjal ekkada chendinavadu? ఏ ప్రాంతానికి చెందినవాడు? అస్సాం. Who is రాజ్వీర్స్ క్లాస్మేట్? రాజ్వీర్స్ యొక్క క్లాస్మేట్ ఎవరు? ప్రంజల్. వేర్ డు ప్రంజల్ అండ్ రాజ్వీర్ గో టు స్కూల్? ప్రంజల్, రాజ్వీర్ ఎక్కడ స్కూల్కి వెళ్తూ ఉన్నారు? ఢిల్లీలో కలిసి చదువుకుంటున్నారు. వాట్ ఈస్ ప్రంజల్స్ ఫాదర్స్ ఆక్యుపేషన్? ప్రంజల్ యొక్క ఆక్యుపేషన్ ఏంటి? ఒక టీ ఎస్టేట్కి. విచ్ టైప్ ఆఫ్ గార్డెన్ డస్ ప్రంజల్స్ ఫాదర్ మేనేజ్? సో అతను దేనికి మేనేజర్గా ఉన్నాడు? ప్రంజల్స్ ఫాదరు ఒక టీ గార్డెన్కి మేనేజర్గా ఉన్నాడు. ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ అస్సాం ఈజ్ టీ గార్డెన్ లొకేటెడ్? అస్సాంలో టీ గార్డెన్ ఎక్కడ ఉంది? అప్పర్ అస్సాంలో ఉంది. డ్యూరింగ్ విచ్ వెకేషన్ డిడ్ ప్రంజల్ ఇన్వైట్ రాజ్వీర్? రాజ్వీర్ని ప్రంజల్ ఎప్పుడు ఆహ్వానించాడు? ఎప్పుడు రమ్మని, తన ఇంటికి రమ్మని ఏ సమయంలో రమ్మని ఆహ్వానించాడు? సమ్మర్ వెకేషన్స్లో. హూ ఇన్వైటెడ్ రాజ్వీర్ టు అస్సాం? రాజ్వీర్ని అస్సాంకి ఎవరు ఇన్వైట్ చేశారు? ప్రంజల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్. చాయ్, గరం గరం చాయ్. A vendor called out to a high-pitched voice. A tea seller was loudly advertising his hot tea for sale of, shouting, "Hot tea, chai chai," in a sharp, clear voice. సో ఒక టీ అమ్ముకునేటువంటి వ్యక్తి పెద్దగా అరుస్తూ ఉన్నాడు. చాయ్ చాయ్ అంటూ గట్టిగా లౌడ్ వాయిస్ హాట్ టీ చాయ్ చాయ్ అని చెప్పి అరుస్తూ పెద్దగా షౌట్ అంటే గట్టిగా అరుస్తూ ఉన్నాడు అన్నమాట.
He came up to their window and asked, Chai, chai shop? సో ఆ ట్రైన్ దగ్గర ఆ విండో దగ్గరికి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఇలా అరుస్తూ ఉన్నాడు. సో ఆ ఛాయ్ అమ్ముకునేటువంటి హీ కేమ్ అప్ టు దేర్ విండో అండ్ ఆస్క్డ్ ఛాయ్ సాబ్. ఆ విండో దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ద టీ సెల్లర్ అప్రోచ్డ్ ద ట్రైన్ విండో అండ్ పొలైట్లీ ఆస్క్డ్ ఇఫ్ దే వాంటెడ్ టీ. ఆ ట్రైన్ యొక్క విండో దగ్గరకు వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, మీరేమన్నా టీ తాగుతారా, టీ కావాలన్నా మీకు అని ఆ విండో దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. గివ్ అస్ 2 cups, Pranjal said. Pranjal requested the vendor to serve them 2 cups of tea. ప్రంజల్ రిక్వెస్ట్ చేస్తూ వెండర్ని 2 కప్పులు టీ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దే సిప్డ్ ద స్ట్రీమింగ్ హాట్ లిక్విడ్. బోత్ ప్రంజల్ అండ్ రాజీవ్స్ డ్రాంక్ ద వెరీ హాట్ టీ. సో ఆ వెండర్ ఇచ్చినటువంటి టీ, ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఇద్దరు ప్రంజల్ అండ్ రాజీవ్ ఇద్దరు కూడా హాట్ టీ తాగడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ దేర్ కంపార్ట్మెంట్ వాజ్ డ్రింకింగ్ టీ టూ. వీరిద్దరితో పాటు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ టీ తాగడం జరిగింది. మెనీ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇన్ ద సేమ్ కంపార్ట్మెంట్ వర్ ఆల్సో ఎంజాయింగ్ టీ. వాళ్ళందరూ కూడా ఆ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా టీ తాగడం జరిగింది. డూ యు నో that over 80 crores cups of tea are drank every day throughout the world, Razveer said. Razveer shared a fascinating fact, telling Pranjal that more than 800 million cups of tea are consumed globally each day. Rajiv shared a fascinating fact. రాజీవ్ ఒక విషయం చెప్తున్నాడు. టెల్లింగ్ ప్రంజల్ తోటి 800 మిలియన్ల మంది ప్రతిరోజు ఈ టీ తాగడం జరుగుతుంది, టీ తాగుతారు అని చెప్పి రాజ్వీర్ షేర్డ్ ఏ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్, ఒక నిజాన్ని, ఒక విషయాన్ని టెల్లింగ్ ప్రంజల్ దట్ మోర్ దాన్ 800 మిలియన్ కప్స్ ఆఫ్ టీ ఆర్ కన్స్యూమ్డ్ గ్లోబల్ ఈచ్ డే. ప్రతిరోజు 800 మిలియన్ల మంది టీ తాగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. Wow, exclaimed Pranjal. Tea really, is it very popular? Pranjal expressed amazement at the massive popularity of tea around the world. So, ఆశ్చర్యంతో ప్రంజల్ ఆశ్చర్యపోయాడు. టీ రియలీ ఈజ్ వెరీ పాపులర్, టీ అంత పాపులరా అని చెప్పి ఆశ్చర్యపోతూ ప్రంజల్ ఎక్స్ప్రెస్డ్ అమేజ్మెంట్ ఎట్ ద మాసివ్ పాపులారిటీ ఆఫ్ టీ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఈ టీకి ఇంత పాపులారిటీ ఉందా అని చాలా ఆశ్చర్యపోయాడు ప్రంజల్. వెండర్ అంటే సెల్లర్ ఆర్ మర్చెంట్. వెండర్కి ఆపోజిట్ బయ్యర్ ఆర్ కస్టమర్. హై పిచ్డ్, షార్ప్, ష్రిల్. యాంటోనిమ్స్ డీప్, లో. Sipped, drank, tasted. Antonyms gulped, guzzled. Steaming, boiling, hot. Antonym cold, chilled. Compartment, synonym section, cabin. Antonyms whole, open space. Exclaimed, shouted, cried out. Antonyms whispered, murmured. Popular, synonym well liked, favored. Antonyms unpopular, disliked. So, how the questions will be asked from this paragraph? What did the vendor sell? ఇక్కడ వెండర్ ఏం అమ్ముతూ ఉన్నాడు? టీ అమ్ముతున్నాడు. హౌ డిడ్ ద వెండర్ కాల్ అవుట్? వెండర్ ఎలా అరుస్తూ ఉన్నాడు? హై పిచ్డ్ వాయిస్. హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ డిడ్ ప్రంజల్ ఆర్డర్డ్? ఎన్ని కప్స్ టీ ఇక్కడ అమ్మడం జరిగింది? ఎన్ని ఆర్డర్ చేశాడు ప్రంజల్? సో 2 cups. వాట్ వర్ దే డ్రింకింగ్? వాళ్ళు ఏం తాగుతూ ఉన్నారు?
టీ తాగుతూ ఉన్నారు. హూ మెన్షన్ ద ఫ్యాక్ట్ అబౌట్ 80 crores కప్స్ ఆఫ్ టీ? సో 80 crores ఆఫ్ కప్స్ టీ తాగుతారు అని చెప్పి ఎవరు చెప్పారు? రాజ్వీర్ చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ప్రంజల్ తోటి చెప్పడం జరిగింది. సో హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ ఆర్ డ్రంక్ డైలీ వరల్డ్ వైడ్? 80 crore. 80 crores. హూ ఎక్స్ప్లెయిన్డ్? హూ ఎక్స్క్లైమ్డ్? ఇక్కడ ఆశ్చర్యానికి ఎవరు గురయ్యారు? ప్రంజల్. అటు 80 crores తాగుతారా అని చెప్పి ప్రంజల్ చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. వాట్ వాజ్ పాపులర్ అకార్డింగ్ టు ప్రంజల్? ప్రంజల్ ప్రకారము ఇక్కడ పాపులర్ ఏంటి? టీ. ద ట్రైన్ పుల్డ్ అవుట్ ద స్టేషన్. ద ట్రైన్ పుల్డ్ అవుట్ ద స్టేషన్. ద ట్రైన్ బిగాన్ టు మూవ్ అవే ఫ్రమ్ ద స్టేషన్, కంటిన్యూయింగ్ ఇట్స్ జర్నీ. సో అక్కడ ట్రైన్ ఆగి ఉండింది కదా, ఆ ట్రైన్ అక్కడి నుంచి మూవ్ అయింది, తన యొక్క జర్నీని స్టార్ట్ చేసింది. ప్రయాణం అది మూవ్ అయ్యి కదిలి ముందుకు వెళ్తూ ఉంది. ప్రంజల్ buried his nose in his detective book again. Pranjal was deeply engrossed in his detective novel, focusing intently on it. సో ఇంకా ప్రంజల్ ఏం చేస్తున్నాడంటే ఆ డిటెక్టివ్ నావల్ ఒకటి తీసుకొని దాంట్లోకి డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ నావల్ చదవడం మొదలుపెట్టాడు. దాంట్లోకి బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట నావల్ చదవడంలో. రాజ్వీర్ too was an ardent fan of detective stories. But at the moment, he was keener on looking at the beautiful scenery. రాజ్వీర్ ఆల్సో లవ్డ్ రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్. రాజ్వీర్ కూడా డిటెక్టివ్ స్టోరీస్ చదవడం అంటే చాలా ఇష్టం, అలా చదువుతూ ఉంటాడు. బట్ ఎట్ దట్ పర్టికులర్ టైమ్ హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్మైరింగ్ ద సీనిక్ బ్యూటీ అవుట్ సైడ్. కానీ ఆ సమయంలో ఆ స్టోరీస్ కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బ్యూటీని చూడడానికి, ఆ సీనరీని చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చాలా అందంగా ఆ సీనరీ, ఆ ట్రైన్లో వెళ్తుంటే బయట ఉన్నటువంటి సీనరీస్ అందంగా ఉండడం వల్ల రాజ్వీర్ బయట ఆ సీనరీని గమనిస్తూ ఉన్నాడు అనమాట. పుల్డ్ అవుట్ అంటే ఏంటి? డిపార్టెడ్, లెఫ్ట్. యాంటోనియం అరైవ్డ్, స్టాప్డ్. Pulled out synonyms: departed, left. Pulled out antonyms: arrived, stopped. Buried. Antonym: immersed, absorbed. Antonym: ignored, neglected. Ardent. Passionate, enthusiastic. Synonym: indifferent, apathetic. Keener, more eager, more interested. Antonyms: disinterested, unenthusiastic. Scenery, landscape, view. Antonyms: interior, indoors. What pulled out the station? ఆ స్టేషన్ నుంచి ఏది బయలుదేరింది? ట్రైన్. వాట్ వాజ్ ప్రంజల్స్ రీడింగ్? ప్రంజల్ ఏం చదువుతున్నాడు? డిటెక్టివ్ బుక్. హూ బరీడ్ హిస్ నోస్ ఇన్ ద బుక్? ఎవరు ఆ బుక్లోకి బాగా ఇన్వాల్వ్ అయిపోయారు? ప్రంజల్. వాట్ టైప్ ఆఫ్ స్టోరీస్ డిడ్ రాజ్వీర్ లైక్? రాజ్వీర్కి ఎటువంటి స్టోరీస్ అంటే ఇష్టము? డిటెక్టివ్ స్టోరీస్. వాట్ వాజ్ రాజ్వీర్ కీనర్ ఆన్ ఎట్ ద మూమెంట్? రాజ్వీర్ దేని మీద ఎక్కువ కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు? ఆ సీనరీస్ని చూస్తున్నాడు. It was green, green everywhere. The entire landscape around them was covered in lush greenery. మొత్తం ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ మొత్తం టోటల్ ఎలా కనిపిస్తుంటే చాలా గ్రీనరీగా, పచ్చగా. ఆ ట్రైన్ బయట చూస్తుంటే చాలా అందంగా సీనరీ ఉంది, మొత్తం గ్రీనరీతో నిండి ఉంది. విత్ అన్ అబాండెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫీల్డ్స్, మంచి చెట్లతోటి, మంచి ఫీల్డ్స్ తోటి మొత్తం కూడా పచ్చగా చాలా గ్రీనరీతో నిండి ఉంది. రాజ్వీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీనరీ బిఫోర్.
రాజ్వీర్ వాజ్ అమేజ్డ్. రాజ్వీర్ చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. యాజ్ హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ ఎ వాస్ట్ అమౌంట్ ఆఫ్ గ్రీనరీ ఇన్ హిజ్ లైఫ్. తన లైఫ్లో, తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి గ్రీనరీని అసలు ఎప్పుడూ చూడలేదు. ఇంతటి గ్రీనరీని ఎప్పుడూ చూడలేదు. దెన్ ద సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ గేవ్ అవే టు టీ bushes. The paddy fields gradually ended and in their place, tea plants started appearing. సో ద ప్యాడీ ఫీల్డ్స్ గ్రాడ్యువల్లీ ఎండెడ్. అక్కడ ఉన్నటువంటి ఆ ప్యాడీ ఫీల్డ్స్ మొత్తం కూడా గ్రాడ్యువల్గా ఎండ్ అయిపోతూ వస్తున్నాయి. గ్రాడ్యువల్గా ఎండ్ అయిపోతూ వచ్చి అండ్ ఇన్ దే తర్వాత ఆ టీ ప్లాంట్స్ అనేటువంటివి కనిపించడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు ప్యాడీ ఫీల్డ్స్ అంతా కూడా కనిపిస్తూ ఆ ప్యాడీ ఫీల్డ్స్ మొత్తం ఎండ్ అయిపోయి ఆ టీ ప్లాంట్స్ అనేటువంటివి కనిపించడం మొదలుపెట్టాయి అన్నమాట. అవి కనిపిస్తూ ఉన్నాయి టీ ప్లాంట్స్. సో గ్రీన్ వెజిటేషన్ ఆర్ foliage. Antonyms: desert. Next, soft, gentle, smooth. Antonym: hard, rough. Give away, changed, changed. Antonyms: remained, stayed. Paddy fields, rice fields. Antonyms: barren land, desert. What was everywhere? ప్రతి అంతా ఎలా ఉంది? మొత్తం గ్రీనరీగా ఉంది. హూ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీనరీ బిఫోర్? ఇంత పచ్చదనాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు? రాజ్వీర్ చూడలేదు. వాట్ డిడ్ ద ప్యాడీ ఫీల్డ్స్ గివ్ అవే టు? సో ప్యాడీ ఫీల్డ్స్ వెళ్ళిపోయి దాని ఏం కనిపిస్తున్నాయి? టీ బుషెస్. వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ వర్ సాఫ్ట్ అండ్ గ్రీన్? సాఫ్ట్గా, గ్రీన్గా ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ప్యాడీ ఫీల్డ్స్. It was a magnificent view. It was magnificent view. So here the scenery was breathtakingly beautiful. అది ఎలా ఉంటుంది? అంత సీనరీ చూస్తుంటే ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా, చాలా అందంగా కనిపిస్తుంది సీనరీ. Against the backdrop of densely wooded hills, a sea of tea bushes stretched as far as the eye could see. In front of the thickly forested hills, ఆ హిల్స్ పక్కన, in front of the thickly forested hills, ఆ ఫారెస్టెడ్ హిల్స్ ముందర, there was an endless expanse of tea. చాలా ఎక్స్పెన్స్ ఆఫ్ టీ బుషెస్, చాలా టీ బుషెస్, ఆ తేయాకు చెట్లు అనేటువంటివి చాలా కనిపిస్తున్నాయి, పొదలు పొదలుగా కనిపిస్తున్నాయి. ఎక్స్టెండింగ్ టు ద హారిజన్, చాలా విశాలంగా ఎక్కువగా టీ బుషెస్ అనేటువంటివి, ఆ టీ చెట్లు అనేటువంటివి అక్కడ కనిపిస్తున్నాయి, తేయాకు చెట్లు అంటారు. డ్రాఫ్టింగ్ ద టైనీ టీ ప్లాంట్స్ వర్ టాల్ స్టడీ shade trees, and amidst the ordinary rows of bushes busily moved doll-like figures. The small tea plants looked tiny next to the tall. సో ద స్మాల్ టీ ప్లాంట్స్ ఎలా కనిపిస్తున్నాయంటే చాలా చిన్నవిగా, నెక్స్ట్ టు ద టాల్, చాలా పెద్దదాని ముందు, పెద్ద చెట్ల ముందు చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తూ, స్ట్రాంగ్ షేడ్ ట్రీస్, చాలా స్ట్రాంగ్ షేడ్ ట్రీస్, చాలా వైల్ ఫిగర్స్ దట్ resembles dolls in appearance moved around the neatly arranged rows of tea bushes. అవి చూసేదానికి ఎలా ఉన్నాయంటే ఫిగర్స్ దట్ రెజెంబుల్ డాల్స్, ఒక డాల్స్ లాగా కనిపిస్తూ, వైల్ ఫిగర్స్ దట్ రెజెంబుల్ డాల్స్ ఇన్ అపియరెన్స్ మూవ్డ్ అరౌండ్ ద నీట్లీ అరేంజ్డ్ రో ఆఫ్ టీ బుషెస్ లైక్లీ వర్కర్స్ పికింగ్ టీ లీవ్స్. ఆ పికింగ్, వాళ్ళు వర్కర్స్ ఆ టీ లీవ్స్ని పిక్ చేస్తూ తీసుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే ఒక డాల్స్ లాగా, ఒక డాల్స్ లాగా, ఆ రోస్ ఆఫ్ టీ బుషెస్ మధ్య వాళ్ళు ఒక డాల్స్ లాగా ఆ వర్కర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఇన్ ద డిస్టెన్స్ వాజ్ అన్ అగ్లీ బిల్డింగ్ విత్ స్మోక్
smoke billowing out of tall chimneys. Far away, there was a large, unattractive building with thick smoke coming out of its tall chimneys, possibly a tea factory. ఫార్ అవే చాలా దూరంలో దెర్ వాజ్ ఎ లార్జ్ అన్అట్రాక్టివ్ బిల్డింగ్, ఒక పాత ఒక అట్రాక్టివ్గా లేనటువంటి ఒక బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. దానిపైన థిక్ స్మోక్, ఒక రకమైనటువంటి పొగ బయటికి వస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట. థిక్ స్మోక్ బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో అవుట్ ఆఫ్ ఇట్స్ టాల్ చిమ్నీ, ఒక చిమ్నీలో నుంచి బయట పొగ వస్తున్నట్లు కనిపిస్తుంది. పాసిబుల్లీ ఏ టీ ఫ్యాక్టరీ, అది ఏమై ఉండొచ్చు అంటే ఒక టీ ఫ్యాక్టరీ అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మ్యాగ్నిఫిసెంట్, ద మీనింగ్ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్ ఈజ్ స్ప్లెండిడ్ ఆర్ గ్రాండ్. ద యాంటోనిమ్స్ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్ ఈజ్ ఆర్డినరీ, unimpressive. Backdrop. The synonyms of backdrop is background, scenery. The antonym is foreground. Densely. The synonym of densely is thickly or heavily. The antonyms of densely is sparsely or lightly. Dwarfing. Dwarfing synonym is overshadowing or dominating. Antonyms are matching or balancing. Sturdy. Sturdy synonym is strong, robust. Antonym is weak, frail. Orderly synonym is organized, neat. Antonyms: chaotic, disorganized. Billowing. Billowing synonym: swirling, puffing. Antonym is still, stagnant. Here the questions from this paragraph: how was the view described? ఇక్కడ వ్యూ ఎలా కనిపిస్తుందని చెప్తున్నారు. మ్యాగ్నిఫిసెంట్. వాట్ ఫార్మ్డ్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద సీన్? ఈ సీన్ వెనకాల బ్యాక్ ఏం కనిపిస్తున్నాయి? హిల్స్. వాట్ స్ట్రెచ్డ్ యాజ్ ఫార్ యాజ్ ద ఐ కుడ్ సీ? ఏం కనిపిస్తున్నాయి వాళ్ళ కంటికి? టీ బుషెస్ కనిపిస్తున్నాయి. వాట్ డ్వార్ఫ్డ్ ద టీ ప్లాంట్స్? షేడ్ ట్రీస్. వాట్ వర్ ద డాల్ లైక్ ఫిగర్స్ డూయింగ్? అక్కడ వాట్ వర్ ద డాల్ లైక్ ఫిగర్స్ డూయింగ్? అక్కడ ఫిగర్స్ ఏం చేస్తున్నారు? కదులుతున్నారు, డాల్స్ లాగా కదులుతున్నారు. వాట్ వాజ్ బిలోయింగ్ అవుట్ ఆఫ్ ద టాల్ చిమ్నీస్? ఆ చిమ్నీస్ నుంచి ఏమి వస్తుంది? అక్కడ స్మోక్ వస్తుంది. వాట్ వాజ్ ద అపియరెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ ద డిస్టెన్స్? ఎలా కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్? చాలా అగ్లీగా కనిపిస్తున్నాయి అన్నమాట. హే ఏ టీ గార్డెనర్, రాజ్వీర్ క్రైడ్ excitedly. Razveer, hey, a tea gardener. Razveer cried excitedly. Razveer enthusiastically exclaimed when he saw a tea gardener. రాజీవ్ చాలా ఆతృతతోటి అక్కడ ఒక టీ గార్డెనర్ కనిపిస్తే ఆయన పెద్దగా చూసి ఆయన పిలవడం జరిగింది. పెద్దగా అరిచాడు, ఆయన పిలవడం జరిగింది. Pranjal, who had been born and brought up on plantation, didn't share Rajiv's excitement. Pranjal, having grown up on a tea plantation, కానీ ప్రంజల్కి ఆ ఎక్సైట్మెంట్ కనిపించలేదు. ఎందుకంటే ప్రంజల్ అదే టీ ప్లాంటేషన్లో అక్కడే పెరిగాడు కాబట్టి అతనికి అంత ఎక్సైట్మెంట్ అనిపించలేదు. ప్రంజల్కి వాజ్ యూజ్డ్ టు ద స్లైట్ అండ్ వాజ్ నాట్ యాజ్ థ్రిల్డ్ యాజ్ రాజీవర్. రాజీవర్ ఎక్సైట్ ఫీల్ అయినంత, అంత థ్రిల్ ఫీల్ అయినంతగా ప్రంజల్ ఫీల్ కాలేదు. ఎందుకంటే ప్రంజల్కి ఆ టీ ప్లాంటేషన్ అనేటువంటిది కామన్ అన్నమాట, ఫెమిలియర్ అది. కానీ రాజీవర్కి మాత్రము ఈ టీ ప్లాంటేషన్ అనేటువంటిది ఒక స్ట్రేంజ్ కాబట్టి అతను చాలా థ్రిల్గా, ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. ఓ దిస్ ఈజ్ టీ కంట్రీ నౌ, హీ సెడ్.
Assam has the largest concentration of plantations in the world. You will see enough. You will see enough gardens to last you a lifetime. Here, Pranjal explained that they were in a region famous for టీ ప్లాంటేషన్స్. ప్రంజల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రాజ్వీర్కి. ఈ ఏరియా టీ ప్లాంటేషన్కి చాలా ఫేమస్ అండ్ దట్ అస్సాం హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీ ఎస్టేట్స్ గ్లోబల్లీ. మన గ్లోబల్ మొత్తం కూడా తీసుకుంటే ఎక్కువ టీ ఎస్టేట్స్ ఉన్నటువంటి ప్లేస్ కూడా అస్సాం. ఇంప్లాయింగ్ దట్ రాజ్వీర్ వుడ్ సీ మెనీ మోర్ టీ గార్డెన్స్. సో అలాగే రాజ్వీర్కి ఇక్కడ చాలా టీ గార్డెన్స్ కూడా కనిపించడం జరిగింది. ఐ హ్యావ్ సీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ, రాజ్వీర్ సెడ్. No one really knows who discovered tea, but there are many legends. Razveer mentioned that he had been studying tea, and although the origin of tea is uncertain, రాజ్వీర్ ఏం చెప్తున్నాడంటే, నేను చాలా టీ గురించి వాటి గురించి చాలా చదివాను, టీ బుక్స్ వాటి గురించి. కానీ అసలు టీ యొక్క ఆరిజిన్ ఎలా పుట్టింది, అసలు టీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది అసలు అనేటువంటిది దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ లేదు అని చెప్పి రాజ్వీర్ చెప్తున్నాడు. దెర్ ఆర్ న్యూమరస్ స్టోరీస్ అండ్ మిత్స్ సరౌండింగ్స్ ఇట్స్ డిస్కవరీ. ఈ టీ గురించి చాలా కథలుగా చెప్పుకుంటారు, అనేక కథలు చెప్తూ ఉంటారు. ఈ టీ ఏంటి, ఆ టీ ఎలా వచ్చింది, ఎవరు కనిపెట్టారు అనేటువంటి గురించి కొన్ని కథలు చెప్తుంటారు అని చెప్పి రాజ్వీర్ చెప్తున్నాడు. వాట్ లెసన్స్? ప్రంజల్ క్యూరియస్ ఆస్క్డ్ రాజ్వీర్. ప్రంజల్ క్యూరియస్ ఆస్క్డ్ రాజ్వీర్ వాట్ దీస్ లెసన్స్ అబౌట్. ఏంటి అసలు ఈ లెసన్స్ ఏంటి రాజ్వీర్? వాట్ దీస్ లెసన్స్ ఫర్ అబౌట్. సో రాజ్వీర్ ఈ లెసన్స్, ఈ కథలు ఏంటి అని చెప్పి అడగడం జరిగిందన్నమాట. సో ఎక్సైటెడ్లీ అంటే ఈగర్లీ, ఎంతూసియాస్టికల్లీ సినానిమ్స్. యాంటోనిమ్స్ కామ్లీ, ఇండిఫరెంట్లీ. కాన్సంట్రేషన్ సినానిమ్ డెన్సిటీ, క్లస్టర్. యాంటోనిమ్స్ dispersion, scattering. Legends, myths, folklore. Antonyms facts, reality. Discovered, found, uncovered. Antonyms lost, concealed. Here, what did Raju excitedly cry out about? దేని గురించి రాజు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు? టీ గార్డెన్కి సంబంధించి. టీ గార్డెన్ని చూసి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు. వేర్ వాస్ ప్రంజల్ బోర్న్ అండ్ బ్రాటప్. ప్రంజల్ ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, అతనికి ఎవరికి బాగా ఐడియా ఉంది టీ ప్లాంటేషన్ మీద? సో ప్రంజల్కి బాగా వీటి మీద అవగాహన ఉంది, టీ ప్లాంటేషన్ మీద. విచ్ ప్లేస్ హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ ప్లాంటేషన్ ఇన్ ద వరల్డ్? అస్సాం. వాట్ హ్యాస్ రాజ్వీర్ బీన్ రీడింగ్ అబౌట్. రాజ్వీర్ దేని గురించి చదివాడు? టీ గురించి చదివాడు. వాట్ డిడ్ రాజ్వీర్ మెన్షన్ అబౌట్ ద డిస్కవరీ ఆఫ్ టీ. రాజ్వీర్ దేని గురించి వాట్ డిడ్ రాజ్వీర్ మెన్షన్ అబౌట్ ద డిస్కవరీ ఆఫ్ టీ. సో డిస్కవరీ ఆఫ్ టీ గురించి రాజ్వీర్ ఏం చెప్పాడు? దానికి చాలా కథలు ఉన్నాయి, లెజెండ్స్ ఉన్నాయి అని చెప్పి రాజ్వీర్ చెప్పాడు. హూ ఆస్క్డ్ అబౌట్ ద లెజెండ్స్ ఆఫ్ టీ. టీ యొక్క లెజెండ్స్ గురించి చెప్పమని చెప్పి ఎవరు అడిగాడు? ప్రంజల్ అడిగాడు. అంటే రాజ్వీర్ చాలా బుక్స్ చదివాడు టీ గురించి, కథలు ఎలా ఏంటి అనేది. సో హూ ఆస్క్డ్ అబౌట్ ద లెజెండ్స్ ఆఫ్ టీ. ఆ టీ యొక్క లెజెండ్స్ గురించి చెప్పమని అడిగింది ప్రంజల్ అడగడం జరిగింది. ప్రంజల్ అడిగాడు. వెల్, there is a one about the Chinese emperor who always boiled water before drinking it. Here, Razveer began explaining one of the lessons. రాజ్వీర్ తనకున్నటువంటి లెసన్స్ కథల్లో ఒక కథని చెప్పడం మొదలుపెట్టాడు.
విచ్ ఈస్ అబౌట్ ఏ చైనీస్ ఎంపరర్, ఒక చైనా యొక్క రాజు గురించి, చక్రవర్తి గురించి చెప్పడం జరిగాడు. హూ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ టు ప్యూరిఫై ఇట్ బిఫోర్ కన్స్యూమింగ్ ఇట్. ఆ చైనా యొక్క చక్రవర్తి వాటర్ని తాగపోయే ముందు దాన్ని ఏం చేసేవాడంటే వాటర్ ప్యూరిఫై చేసుకునేదానికి దాన్ని హాట్ చేసి బాయిల్ చేసేవాడు. బాయిల్ చేసి ఆ వాటర్ని తాగేటువంటి అలవాటు ఆ చైనా చక్రవర్తికి ఉంది. వన్ డే a few leaves of the twigs burning under the pot fell into the water, giving it a delicious flavor. One day, some leaves from the twigs burning beneath the pot accidentally dropped into the water. ఆ అలవాటు ఉన్నటువంటి ఆ చక్రవర్తి ఒకరోజు వాటర్ని ఆ విధంగా బాయిల్ చేస్తూ ఉన్న టైంలో యాక్సిడెంటల్లీ, అన్యాంటిసిపేటెడ్లీ సమ్ లీవ్స్ ఏమయ్యాయంటే ఆ వాటర్లో పడిపోవడం జరిగింది. డ్రాప్డ్ ఇన్ టు ద వాటర్. అండ్ దిస్ ఇన్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎన్హాన్స్డ్ ద వాటర్స్ టేస్ట్. ఒక మంచి స్మెల్ రావడము, ఆ వాటర్ ఒక మంచి టేస్ట్ ఉండడం అనేటువంటిది ఆ చక్రవర్తి గమనించడం జరిగింది. ఇట్ ఈస్ సెడ్ దే వర్ టీ లీవ్స్. అకార్డింగ్ టు ద లెజెండ్, ద లీవ్స్ దట్ ఫెల్ ఇన్ టు ద వాటర్ వర్ టీ లీవ్స్. ఆ రోజు ఆ వాటర్లో పడినటువంటి లీవ్స్ టీ లీవ్స్ అని, లీడింగ్ టు ద డిస్కవరీ ఆఫ్ టీ, అక్కడి నుంచి ఆ టీ అనేటువంటిది కనిపెట్టడం జరిగింది. చైనా చక్రవర్తి మొట్టమొదటిసారిగా ఆ ఆకులు పడ్డటువంటి ఆ బాయిల్ వాటర్ తాగిన తర్వాత ఈ టీ అనేటువంటిది తయారు చేయడం జరిగింది అని చెప్పి కొన్ని కథలు చెప్తూ ఉంటాయి. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఎంపరర్, రూలర్, మోనార్క్. యాంటోనిమ్స్: కామనర్, subject. Boiled, heated, simmered. Antonyms: chilled, cooled. Twigs, branches, sticks. Antonyms: logs, trunks. Delicious, tasty, flavorful. Antonyms: bland, tasteless. Here from this paragraph, who is the legend about? ఇక్కడ మనకు చెప్పుకున్నటువంటి ఏ లెజెండ్ గురించి చెప్పుకున్నారు? ఒక ఎంపరర్ గురించి ఒక స్టోరీ చెప్పారు. వాట్ ఇస్ ద ఎంపరర్ బాయిల్ బిఫోర్ డ్రింకింగ్? సో ఆయన తాగబోయే ముందు ఏం బాయిల్ చేసేవారు, ఏమి వేడి చేసుకునేవాళ్ళు? వాటర్ని. ఆ చక్రవర్తి. వాట్ ఫెల్ ఇన్ టు ద వాటర్ ఫ్రమ్ ద బర్నింగ్ ట్విగ్స్? ఆ వేడి చేస్తున్నటువంటి వాటర్లో ఏం పడ్డాయి? లీవ్స్ పడడం జరిగింది. వాట్ ఫ్లేవర్ డిడ్ ద లీవ్స్ గివ్ టు ద వాటర్? ఆ ఫ్లేవర్, ఆ వాటర్, ఆ రెండు లీవ్స్ పడడం వల్ల ఆ వాటర్ ఎలా ఉన్నాయి? అవి చాలా డెలిషియస్గా ఉన్నాయి. వాట్ వర్ ద లీవ్స్ దట్ ఫెల్ ఇన్ టు ద వాటర్? ఆ వాటర్లో పడ్డటువంటి ఆ లీవ్స్ ఏంటవి? అవి టీ లీవ్స్. అవి ఏం లీవ్స్? అవి టీ లీవ్స్. టెల్ మీ అనదర్ స్కఫర్డ్ ప్రంజల్. టెల్ మీ అనదర్ స్కఫర్డ్ ప్రంజల్. సో ప్రంజల్ మరొక స్కఫర్డ్ చెప్పన్నాడు. స్కఫర్డ్ అంటే ఏంటి? మోకుడు, జీర్డ్. యాంటోనిమ్స్ మీన్స్ ప్రైజ్డ్, ఎంకరేజ్డ్. అంటే మోకుడు, జీర్డ్. స్కఫర్డ్ మీన్స్. సో టెల్ మీ అనదర్ స్కఫర్డ్ ప్రంజల్. సో ప్రంజల్ మాకింగ్లీ ఆస్క్డ్ రాజ్వీర్ టు టెల్ హిమ్ అనదర్ లెసన్. మరొక స్టోరీ చెప్పమని చెప్పి ప్రంజల్ రాజ్వీర్ని అడిగాడు. షోయింగ్ డిస్బిలీఫ్ ఆర్ ఇండిఫరెన్స్. ఒక రకమైనటువంటి డిస్బిలీఫ్, నమ్మలేక మరొక స్టోరీని ఏదన్నా ఉంటే చెప్పు అని చెప్పి అడిగాడు. వీ హ్యావ్ అన్ ఇండియన్ లెజెండ్ టు. మనకు ఒక ఇండియన్ లెజెండ్ కూడా, ఇండియాలో కూడా ఇండియన్ సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉంది. బోధిధర్మ, అన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైంటిస్ట్, cut off his eyelid because he felt sleepy during meditation. సో ఒక ఇండియన్ లెజెండ్, భారతీయ కథ కూడా ఒకటి ఉంది అని చెప్పి మరొక కథని స్టార్ట్ చేశాడు. రాజ్వీర్ షేర్డ్ అనదర్ లెజెండ్, మరొక కథని చెప్పాడు. దిస్ టైమ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు చెప్పేటువంటి కథ ఇండియాకి సంబంధించింది. మొదటి కథ చైనాకు సంబంధించి చెప్పాడు. అబౌట్ బోధిధర్మ. ఇక్కడ ఒక బోధిధర్మ అనేటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ ఉన్నాడు. ఆ బుద్ధిస్ట్ మాంక్
who cut off his eyelids to prevent falling asleep while meditating. So, who cut off his eyelid? Who cut off his eyelid to prevent falling asleep while meditating. Here, the practice of cutting off one's eyelids to prevent sleep is often attributed to the legendary figure Bodhidharma, the founder of Zen Buddhism. According to the legend, Bodhidharma, in his intense pursuit of meditation, cut off his eyelids to prevent himself from falling asleep. While meditating, it is said that where his eyelids fell, tea plants grow, giving monks a natural way to stay awake during long meditations. The story is largely symbolic, representing the extreme dedication to mindfulness and meditation in Zen practice. However, the historical accuracy of this event is debated, and it is likely meant to emphasize the importance of perseverance and discipline in spiritual practice rather than being taken literally. Here, ఇక్కడ రాజీవ్ షేడ్ అనదర్ లెసన్ మరొక కథ ఏం చెప్తున్నాడంటే దిస్ టైమ్ ఫ్రమ్ ఇండియా అబౌట్ బోధిధర్మ ఏ బుద్ధిస్ట్ మాంక్ హూ కట్ ఆఫ్ హిజ్ ఐలిడ్స్ తన యొక్క ఐలిడ్స్ని కట్ చేసేసి అవి ఫాలింగ్ అస్లీప్ అంటే మెడిటేషన్ చేసేదానికోసంగా తన ఐలిడ్స్ని కట్ చేశాడు అని చెప్పి చెప్తున్నారు. దెన్ టీ ప్లాంట్స్ గ్రో అవుట్ ఆఫ్ హిస్ ఐలిడ్స్. అకార్డింగ్ టు ద లెసన్, after Bodhidharma discarded his eyelids, 10 tea plants sprouted from them. తనకు వచ్చిన రిమూవ్ చేసినటువంటి ఆ ఐలిడ్స్ నుంచి ఈ టీ ప్లాంట్స్ అనేటువంటివి వచ్చాయి అని చెప్పి మరొక కథ చెప్తుంది. The leaves of these plants, when put in hot water and drunk, banished sleep. So the leaves of these tea plants, when brewed in hot water, ఈ లీవ్స్ని గాన టీని కానీ హాట్ వాటర్లో వేస్తే ఆ హాట్ వాటర్లో వేసినటువంటి ఆ టీని కానీ తాగితే సో నిద్ర కూడా రాదు అని చెప్పి ఒక స్టోరీని కూడా చెప్తుంటారు. హ్యాడ్ ద పవర్ టు ఎలిమినేట్ స్లీపీనెస్. సో ఆ బోధిధర్మ వేసినటువంటి ఆ ఐలిడ్స్ నుంచి వచ్చినటువంటి చెట్టు అంటే మెడిటేషన్కి నిద్ర రాకుండా ఉండేదానికోసంగా ఆ ఐలిడ్స్ని తీయడం జరిగింది. ఐలిడ్స్ తీసినప్పుడు అవి కింద పడి వాటి నుంచి ఒక 10 ప్లాంట్స్ అనేటువంటివి వచ్చినట్లుగా చెప్తూ ఆ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి ఆకులను బాయిల్డ్ వాటర్లో వేస్తే అవి ఆ నిద్రని పోగొడతాయి అనేటువంటి ఒక స్టోరీని కూడా చెప్తారు అని చెప్తున్నారు అనమాట. సో స్కఫర్డ్ సినానిమ్స్ మాక్డ్, జీర్డ్. యాంటోనిమ్స్ ప్రైజ్డ్, ఎంకరేజ్డ్. ascetic, monk, hermit. Synonyms, antonyms: hedonist, pleasure seeker. Banished. Synonyms: expelled, eliminated. Antonyms: welcomed, invited. Who scoffed at Rajiva's story? Pranjal. రాజీవ్ స్టోరీని ఎవరు వింటూ ఉన్నారు? పరంజల్ వింటున్నాడు. విచ్ ఇండియన్ ఫిగర్ ఈజ్ మెన్షన్ ఇన్ ద లెజెండ్? ఈ కథలో ఒక ఇండియన్ లెజెండ్ గురించి చెప్పారు. ఆయన ఎవరు? బోధిధర్మ. వాట్ డిడ్ బోధిధర్మ కట్ ఆఫ్ డ్యూరింగ్ మెడిటేషన్? తను మెడిటేషన్ చేసేటప్పుడు ఏమిని రిమూవ్ చేశాడు? ఐలిడ్స్. నిద్ర రాకుండేదానికి ఐలిడ్స్ని రిమూవ్ చేశాడు. హౌ మెనీ టీ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ బోధిధర్మాస్ ఐలిడ్స్? బోధిధర్మ ఐలిడ్స్ నుంచి ఎన్ని టీ ప్లాంట్స్ రావడం జరిగింది? 10 టీ ప్లాంట్స్ రావడం జరిగింది. వాట్ ఈజ్ డ్రింకింగ్ ద టీ లీవ్స్ బ్యానిష్? సో ఈ టీ లీవ్స్ తాగితే ఏమవుతుంది? వాట్ ఈజ్ డ్రింకింగ్ ద టీ లీవ్స్ బ్యానిష్? సో ఈ తాగితే ఏమి రాదు, మనకు నిద్ర రాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో హియర్ tea was first drunk in China, Rajivar added, as far back as 2700 BC. Razvir exclaimed, the tea was first consumed in China, dating back to the year 2700 BC.
సో మొట్టమొదటిసారిగా రాజ్వీర్ ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిసారిగా టీని చైనాలో తాగడం జరిగింది. అది 2700 బీసీ బిఫోర్ క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చైనాలో టీ తాగడం జరిగింది అని చెప్తున్నారు. In fact, words such as tea, chai, and chini are from Chinese. He also mentioned that common words like tea, chai, and chini means sugar, have Chinese origins. సో ఈ చాయ్ అనేటువంటిది కానీ టీ అనేటువంటిది కానీ చీనీ అంటే షుగర్ అన్నమాట. ఇవన్నీ కూడా చైనా నుంచి మనకు వచ్చినటువంటి పదాలు వచ్చినవి అని చెప్పి చెప్తున్నారు. టీ కేమ్ టు యూరప్ ఓన్లీ ఇన్ ద 16th century and was drank more as medicine than as beverage. సో టీ కేమ్ టు యూరప్, మన యూరోప్లోకి టీ ఎప్పుడు వచ్చిందంటే 16th centuryలో టీ రావడం జరిగింది. అండ్ వాజ్ డ్రంక్ మోర్ యాజ్ మెడిసిన్, దీన్ని ఒక మెడిసిన్గా తీసుకోవడం జరిగింది. ఒక అంటే రిఫ్రెష్మెంట్ కోసం కాకుండా ఒక మెడిసిన్గా దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. రాజీవ్ షేర్డ్ ద టీ రీచ్డ్ యూరప్ ఇన్ ద 16th century. And at first it was primarily consumed as medicine rather than for enjoyment. టీని మొట్టమొదటిసారిగా యూరప్లో 16th centuryలో రావడం జరిగింది. ఇది మెడిసిన్ అంటే కన్జ్యూమ్డ్ యాజ్ మెడిసిన్, మొట్టమొదటిసారిగా ఇది ఒక మెడిసిన్గా ఉపయోగించడం జరిగింది. అంతేకాని ఒక ఎంజాయ్మెంట్ కోసం తాగేటువంటి డ్రింక్గా కాకుండా ఒక మెడిసిన్గా దీన్ని ఉపయోగించడం జరిగింది. The train clattered into Mariani Junction. The train made noise as it arrived at Mariani Junction, a railway station. So ఆ ట్రైన్ ఒక స్టేషన్కి ఒక మరియాని జంక్షన్కి ఆ ట్రైన్ రావడం జరిగింది. ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగడం జరిగింది. The boys collected their luggage and pushed their way to the crowded platform. Rajveer and Pranjal gathered their bags. రాజీవ్ ప్రంజల్ ఇద్దరు కూడా తన యొక్క బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకున్నారు. అండ్ మేడ్ దేర్ వే త్రూ ద బిజీ క్రౌడెడ్ ప్లాట్ఫామ్. ఆ క్రౌడెడ్ ప్లాట్ఫామ్లో వాళ్ళ బ్యాగ్స్ ఎత్తుకొని వాళ్ళు ఆ ట్రైన్ దిగి ఆ ప్లాట్ఫామ్ మీద నడిచి వస్తూ ఉన్నారనమాట. క్లాటర్డ్ సినానియమ్స్ రాటిల్డ్, క్లాంచ్డ్. యాంటోనియమ్స్ క్వైటెడ్, హుష్డ్. కలెక్టెడ్ సినానియమ్స్ గ్యాదర్డ్, అసెంబుల్డ్. యాంటోనియమ్స్ స్కాటర్డ్, డిస్ప్రెస్డ్. క్రౌడెడ్ సినానియం ప్యాక్డ్, congested. Antonym empty, spacious. Where was tea first drunk? First tea ఎక్కడ తాగారు? చైనాలో. In which country? In which century did tea came to Europe? టీ యూరోప్లోకి ఏ సెంచరీలో వచ్చింది? 16th centuryలో రావడం జరిగింది. How was tea first used in Europe? యూరోప్లో మొదట టీని ఎలా ఉపయోగించేవాళ్ళు? ఒక మెడిసిన్గా ఉపయోగించేవాళ్ళు. వేర్ డిడ్ ద ట్రైన్ అరైవ్? ట్రైన్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి చేరుకునింది ప్రస్తుతానికి? సో మేరియాని అనేటువంటి ఒక రైల్వే స్టేషన్కి చేరుకుంది. మరియాని అనేటువంటి రైల్వే స్టేషన్. వాట్ డిడ్ ద బాయ్స్ కలెక్ట్? సో ఆ బాయ్స్ ఏం కలెక్ట్ చేసుకున్నారు? తన యొక్క లగేజ్ని మొత్తం కూడా కలెక్ట్ చేసుకున్నారు. ప్రంజల్స్ పేరెంట్స్ వర్ వెయిటింగ్ ఫర్ దెమ్. Pranjal's parents were at the station ready to receive Pranjal and Rajveer. సో ప్రంజల్ ఆ రైల్వే స్టేషన్లో ప్రంజల్ వాళ్ళిద్దరు దిగిన తర్వాత ప్రంజల్ యొక్క పేరెంట్స్ ఆ ప్రంజల్ కోసం ఎదురు చూస్తూ రైల్వే స్టేషన్లో ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రంజల్ని రాజ్వీర్ని ఇద్దరిని రిసీవ్ చేసుకునేదానికి స్టేషన్కి వచ్చారు. సూన్ దే వర్ డ్రైవింగ్ టువర్డ్స్ They began their journey to Dekhiabari, the tea estate overseen by Pranjal's father.
సో షార్ట్లీ ఆఫ్టర్ మీటింగ్ ప్రంజల్స్ పేరెంట్స్, వాళ్ళు ఇద్దరు ఆ ప్రంజల్స్ యొక్క పేరెంట్స్ తోటి మాట్లాడారు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు. ది బిగాన్ దర్ జర్నీ టు దేకియాబారి. వాళ్ళిద్దరూ కలిసి జర్నీని దేకియాబారి అనేటువంటి ఒక ప్లేస్కి, ద టీ ఎస్టేట్ ఓవర్సిన్ బై ప్రంజల్స్ ఫాదర్. ద ద టీ ఎస్టేట్ ఓవర్సిన్ బై ప్రంజల్స్ ఫాదర్. ప్రంజల్స్ ఫాదర్ వాళ్ళిద్దరిని దేకియాబారి అనేటువంటి ఒక టీ ఎస్టేట్కి తీసుకెళ్లడం జరిగింది. అన్ అవర్ లేటర్ ద కార్ వీడ్ షార్ప్లీ ఆఫ్ ద మెయిన్ రోడ్. ఆఫ్టర్ అన్ అవర్స్ డ్రైవ్, ఒక గంట సేపు అలా ప్రయాణం చేశారు. ద కార్ టుక్ ఏ సడన్ టర్న్ ఆఫ్ ద మెయిన్ రోడ్. సో అలా ప్రయాణం చేసిన తర్వాత సడన్గా ఒక మెయిన్ రోడ్లోకి ఆ కారు మెయిన్ రోడ్లోకి ఎక్కడం జరిగింది. దే క్రాస్డ్ ఏ క్యాటిల్ బ్రిడ్జ్ అండ్ ఎంటర్డ్ దేకియాబారి టీ ఎస్టేట్. దే క్రాస్డ్ ఏ స్మాల్ బ్రిడ్జ్ యూజ్డ్ బై క్యాటిల్. సో వాళ్ళు ఒక బ్రిడ్జ్, ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంటే, ఆ చిన్న బ్రిడ్జి అంటే ఆ క్యాటిల్ వెళ్ళేదానికి ఉన్నటువంటి ఒక చిన్న బ్రిడ్జి, ఆ బ్రిడ్జిని వాళ్ళు క్రాస్ చేశారు. అండ్ ఎంటర్డ్ ద దేకియాబారి టీ ఎస్టేట్. వాళ్ళిద్దరూ పేరెంట్స్ అందరూ కలిసి దేకియాబారి అనేటువంటి ఒక టీ ఎస్టేట్లోకి వెళ్ళడం జరిగింది. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద గ్రావెల్ రోడ్ వర్ acre upon acre of tea bushes, all neatly pruned to the same height. So, both sides of the road, ఆ రోడ్డుకి ఇరువైపులా కవర్డ్ విత్ గ్రావెల్, మొత్తం గ్రావెల్తో, దేర్ వర్ వాస్ట్ ఏరియాస్ ఫిల్డ్ విత్ టీ బుషెస్. ఆ రోడ్డుకి ఇరువైపులా ఎలా ఉన్నాయంటే గ్రావెల్ తోటి, ఆ టీ బుషెస్ తోటి బాగా టీ బుషెస్తో నిండిపోయి ఉన్నాయి. ఆల్ ట్రిమ్డ్ యూనిఫామ్లీ. ఆ టీ బుషెస్ అన్నింటినీ కూడా ట్రిమ్ చేసి, అన్నీ ఒకే విధంగా, ఆ బుషెస్ చెట్లన్నీ కూడా ఒకే విధంగా ట్రిమ్ చేయబడి చూసేదానికి చాలా అందంగా ఆ టీ ప్లాంట్స్ని ట్రిమ్ చేయబడి ఉన్నాయన్నమాట, కట్ చేస్తున్నారు. గ్రూప్స్ ఆఫ్ టీ ప్లక్కర్స్ విత్ బ్యాంబూ బాస్కెట్స్ ఆన్ దేర్ బ్యాక్స్, వేరింగ్ ప్లాస్టిక్ అప్రాన్స్, వర్ ప్లకింగ్ ద న్యూలీ sprouted leaves. సో వర్కర్స్ ఎక్విప్డ్ విత్ బ్యాంబూ బాస్కెట్స్, అక్కడ పనిచేసేటువంటి ఆ టీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆ వర్కర్స్ అందరూ కూడా ఒక బ్యాంబూ బాస్కెట్స్ని తీసుకొని, స్ట్రాప్డ్ ఆన్ టు దేర్ బ్యాగ్స్, అలా వెనక వీపును అలా తగిలించుకొని, అండ్ వేరింగ్ ప్లాస్టిక్ అప్రాన్స్, వాళ్ళకు ముందర అప్రాన్స్ ఒకటి, ముందర ఒక అప్రాన్, ప్లాస్టిక్ అప్రాన్ ఒకటి షర్ట్ ముందర తగిలించుకొని, వారు బిజీ పికింగ్ ద ఫ్రెష్ టీ లీవ్స్. వాళ్ళందరూ కూడా బిజీగా ఆ టీ యొక్క ఫ్రెష్ లీవ్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. కలెక్ట్ చేయడము, ఆ బాస్కెట్లో వేసుకోవడం. దట్ హ్యాడ్ రీసెంట్లీ గ్రోన్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ ట్రీ లీవ్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకోవడం, వాటిని తీసి ఆ బాస్కెట్లో వేసుకోవడం. అలా అందరూ బిజీగా, వర్కర్స్ అందరూ కూడా అక్కడ బిజీగా ఉన్నారు అలా. సో వీర్డ్ అంటే స్వేడ్, టర్న్డ్. యాంటోనియం వచ్చి స్ట్రైటెండ్, కంటిన్యూడ్. గ్రావెల్ రోడ్ మీన్స్ డర్టీ రోడ్, పెబల్ రోడ్. యాంటోనియమ్స్ పవర్ రోడ్, ఆస్ఫాల్ట్ రోడ్ అంటే డర్ట్ రోడ్ అనమాట, బాగా మురికిగా ఉన్నటువంటి రోడ్డు, కాలినడకన వెళ్ళేటువంటి రోడ్డు. ప్రనడ్ మీన్స్ ట్రిమ్డ్, కట్. యాంటోనియమ్స్ ఓవర్గ్రోన్, అన్ట్రిమ్డ్. ప్లకింగ్, పికింగ్, harvesting. Antonym planting and sowing. Antonyms of plucking. సో ఈ విధంగా ఆ వర్కర్స్ అందరూ కూడా ఆ విధంగా అలా బిజీగా ఉన్నారనమాట. సో మనకు ఈ లెసన్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ దీంట్లో చూద్దాం. హూ వాజ్ వెయిటింగ్ ఫర్ ప్రంజల్ అండ్ రాజ్వీర్? రాజ్వీర్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టీ గార్డెన్ మేనేజ్డ్ బై ప్రంజల్స్ ఫాదర్? ఆ ప్రంజల్స్ ఫాదర్ మేనేజ్ చేస్తున్నటువంటి ఆ టీ గార్డెన్ పేరు ఏంటి? దేకియాబారి. Why did the car cross to enter Dekiabari tea estate? Cattle bridge. What was on both sides of the gravel road? Tea bushes. What were the tea pluckers carrying on their backs? Baskets. వాళ్ళు ఆ టీ ప్లక్కర్స్ వెనకాల వీపున ఏం తగిలించుకున్నారు? బాస్కెట్స్ తగిలించుకున్నారు. వాట్ వర్ ద టీ ప్లక్కర్స్ వేరింగ్?
ఆ టీ ప్లక్కర్స్ ఏం వేసుకొని ఉన్నారు? అప్రాన్స్ వేసుకొని ఉన్నారు. Pranjal's father slowed down to allow a tracker pulling a trailer load of tea leaves to pass. Pranjal's father decreased the speed of the car. ప్రంజల్స్ ఫాదర్ ఏం చేస్తాడంటే ఆ కార్ యొక్క స్పీడ్ని తగ్గించాడు. ఆ కార్లో ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఆ కార్ యొక్క స్పీడ్ని తగ్గించాడు. టు లెట్ ఏ ట్రాక్టర్ దట్ వాస్ క్యారింగ్ ఏ లోడ్ ఆఫ్ టీ లీవ్స్ గో బై. సో ఆ స్పీడ్ తగ్గించిన తర్వాత తన పక్కనే ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఒక టీ లోడ్ లీవ్స్ యొక్క టీ లోడ్ వేసుకొని ఆ టీవీ లీవ్స్ యొక్క లోడ్ వేసుకొని తన పక్కన వెళ్తూ ఉందన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లష్ ఆర్ స్ప్రౌటింగ్ పీరియడ్, ఇజంట్ ఇట్ మిస్టర్ బారువా? రాజ్వీర్ ఆస్క్డ్. Rajveer inquired if the current season was a second flush period, the time when new leaves sport. So రాజ్వీర్ అడుగుతూ ఉన్నాడు అనమాట, ఇది కొత్తగా ఆకులు వచ్చేటువంటి సీజన్ ఇది అని చెప్పి రాజ్వీర్ ఎంక్వైర్ చేస్తున్నాడు. అడ్రస్సింగ్ ప్రంజల్స్ ఫాదర్ బై హిస్ సర్నేమ్ మిస్టర్ బార్వా. సో ప్రంజల్స్ యొక్క ఫాదర్ పేరు ఏంటంటే మిస్టర్ బార్వా. ప్రంజల్స్ యొక్క ఫాదర్ని అడుగుతున్నాడు రాజ్వీర్, ఇది కొత్తగా ఆకులు వచ్చేటువంటి సీజనా ఇది అని చెప్పి అడుగుతున్నాడు. అడ్రస్సింగ్ ప్రంజల్స్ ఫాదర్ బై హిస్ సర్నేమ్ మిస్టర్ బారువా. ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ హిస్ ప్రంజల్స్ ఫాదర్. ఇట్ లాస్ట్ ఫ్రమ్ మే టు జూలై అండ్ yields the best tea. Rajveer added that this period occurs from May to July and produces the highest quality tea. రాజ్వీర్ ఏం చెప్తున్నాడంటే దిస్ పీరియడ్ అక్కర్స్ ఫ్రమ్ మే నుంచి జూలై వరకు, మే జూన్ జూలై అనేటువంటిది హయ్యెస్ట్ క్వాలిటీ టీ, మంచి తేయాకుని మంచి టీ క్వాలిటీ టీ లీవ్స్ ఇచ్చేటువంటి సీజన్ మే జూన్ జూలై అని చెప్పి చెప్పడం జరిగింది. యూ సీమ్ టు హ్యావ్ done your homework before coming, Pranjal's father said in surprise. Mr. Barua expressed surprise at Rajiv's knowledge about tea. మిస్టర్ బారువా అంటే వాళ్ళ యొక్క ఫాదర్ అన్నమాట. ఎవరు? ప్రంజల్స్ యొక్క ఫాదర్ మిస్టర్ బారువా ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ ఎట్ రాజీవ్స్ నాలెడ్జ్. రాజీవ్ యొక్క టీ మీద అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంప్లయింగ్ దట్ హీ హ్యాడ్ రీసెర్చ్డ్ బిఫోర్ విజిటింగ్. సో ఇంప్లయింగ్ దట్ హీ హ్యాడ్ రీసెర్చ్డ్ బిఫోర్ విజిటింగ్. విజిటింగ్కి ముందు ఇతను దీని మీద ఏమైనా టీ మీద ఏమైనా రీసెర్చ్ చేస్తున్నాడా అని చెప్పి ఆ టీ మీద, ఆ టేకుల మీద, ఆ చెట్ల మీద అతనికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్కి బారువా అనేటువంటి ఇతను చాలా సర్ప్రైజ్ అవ్వడం జరిగింది. ఎస్ మిస్టర్ బారువా, రాజ్వీర్ అడ్మిటెడ్, బట్ ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ while I am. రాజ్వీర్ అక్నాలెడ్జ్డ్ మిస్టర్ బారువాస్ కామెంట్. రాజీవ్ బారువాస్ యొక్క కామెంట్స్ని చూస్తూ అండ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్ డ్యూరింగ్ హిస్ స్టే. సో ఇక్కడ నేను స్టే చేస్తున్నటువంటి ఈ రోజుల్లో నేను ఇంకా చాలా విషయాలు ఈ టీ ప్లాంట్స్ గురించి, టీ గురించి తెలుసుకోవాలని నాకు ఉంది అని చెప్పి రాజ్వీర్ మిస్టర్ బారువాకి చెప్పడం జరిగిందనమాట. సో స్లోడ్ యాంటోనిమ్స్: రెడ్యూస్డ్, స్పీడ్ ఆర్ డిసిలరేటెడ్. యాంటోనిమ్స్: స్పీడప్, యాక్సిలరేటెడ్. Surprise, astonishment, amazement. Antonyms: expectation, predictability. Homework: preparation, research. Antonyms: ignorance, neglect. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి వన్ వర్డ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసారంటే ఈ లెసన్ మీద మనకు ఫుల్ కమాండ్ అనేటువంటిది వస్తుంది. సో వాట్ డిడ్ ప్రంజల్స్ ఫాదర్ అలో టు పాస్? ట్రాక్టర్.
What period is Rajveer referring to? Second flush. What period is Rajveer referring to? Second flush. What months does the second flush period last? May to July. What does the second flush period yield? Tea. Who expressed surprise at Rajiv's knowledge? Barua. What does Rajveer hope to learn more about? Tea. రాజ్వీర్ ఇంకా తెలుసుకోవాలనుకున్నాడు దేని గురించి? టీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ టీ ఫ్రమ్ అస్సాం. నౌ దెర్ ఆర్ సమ్ one word question and answers. Let us recall all the lesson. మొత్తం ఒకసారి మనం లెసన్ని రివైజ్ చేసినట్లుగా ఉంటుంది ఈ క్వశ్చన్స్ తెలుసుకుంటే. చూడండి ఒకసారి. వాట్ డిడ్ ద వెండర్ కాల్ అవుట్? వెండర్ ఎలా అరుస్తూ ఉన్నాడు? చాయ్ 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 గరం చాయ్ అని అరుస్తున్నాడు. వాట్ టైప్ ఆఫ్ వాయిస్ డిడ్ ద వెండర్ హ్యావ్? అలా వెండర్ ఎలా అరుస్తూ ఉన్నాడు? హై పిచ్డ్ వాయిస్. హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ డిడ్ ప్రంజల్ ఆర్డర్? ప్రంజల్ ఎన్ని కప్పులు టీ ఆర్డర్ చేశాడు? 2 cups. వాట్ వర్ ద బాయ్స్ సిప్పింగ్? బాయ్స్ ఏం తాగుతున్నారు? లిక్విడ్ అంటే టీ తాగుతున్నారు. వాట్ ఈస్ కన్స్యూమ్డ్ డైలీ ఇన్ ఓవర్ 80 crores cups? 80 crores cups ఏం తాగుతున్నారు? టీ తాగుతున్నారు. వాట్ డిడ్ రాజ్వీర్ ఎక్స్క్లైమ్ అబౌట్ టీ? సో రాజ్వీర్ ఆ టీ గురించి ఏం చెప్పాడు? అది చాలా పాపులర్ అని చెప్పాడు. వాట్ టైప్ ఆఫ్ బుక్ డిడ్ ప్రంజల్ రీడ్ ఆన్ ద ట్రైన్? ట్రైన్లో ఎలాంటి బుక్ని చదువుతున్నాడు? డిటెక్టివ్ స్టోరీస్ని చదువుతున్నాడు. వాట్ వాజ్ రాజ్వీర్ ఆన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్? దేనికి రాజ్వీర్ ఎక్కువ మంచి ఫ్యాన్, ఇష్టంగా ఏం చదువుతాడు? స్టోరీస్. అది కూడా డిటెక్టివ్ స్టోరీసే రాజ్వీర్ కూడా. వాట్ డిడ్ రాజ్వీర్ సీ అవుట్ సైడ్ ద ట్రైన్? ట్రైన్ బయట రాజ్వీర్ ఏం చూస్తూ ఉన్నాడు? సీనరీస్ చూస్తున్నాడు. వాట్ కలర్ వాజ్ ప్రివిలెంట్ ఎవ్రీవేర్? అక్కడ వాట్ కలర్ వాజ్ ప్రివిలెంట్? బయటంతా ట్రైన్లో వెళ్తూ ఉంటే బయట ఏం కనిపిస్తుంది? ఎలా ఉంది? మొత్తం గ్రీనరీగా ఉంది. వాట్ డిడ్ ద ప్యాడీ ఫీల్డ్స్ గివ్ అవే టు? ప్యాడీ ఫీల్డ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏం కనిపించాయి అక్కడ? టీ బుషెస్. వాట్ కైండ్ ఆఫ్ వ్యూ డిడ్ రాజ్వీర్ డిస్క్రైబ్? ఆ వ్యూని గురించి రాజ్వీర్ ఎలా డిస్క్రైబ్ చేశాడు? మ్యాగ్నిఫిసెంట్ అని చెప్పడం జరిగింది. వాట్ స్ట్రెచ్డ్ యాజ్ ఫార్ యాజ్ ద ఐ కుడ్ సీ? సో వాట్ స్ట్రెచ్డ్ యాజ్ ఫర్, ఆ ఐ కళ్ళని ఏది ఆకర్షిస్తూ ఉంది ఇక్కడ? బుషెస్, ఆ టీ బుషెస్. వాట్ fed the tiny tea plants? Shade trees. What figures moved amidst the tree bushes? Doll-like. కదిలేటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? డాల్స్ లాగా కనిపిస్తున్నారు. వాట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ వాజ్ ఇన్ ద డిస్టెన్స్? అక్కడ ఒక బిల్డింగ్ కనిపించింది. అది ఎలా ఉంది? అగ్లీగా ఉంది. ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ. వాట్ వాజ్ బిలోయింగ్ అవుట్ ఆఫ్ టాల్ చిమ్నీస్? ఆ టాల్ చిమ్నీస్ నుంచి ఏమొస్తున్నాయి? స్మోక్. వాట్ డిడ్ రాజ్వీర్ క్రై అవుట్ ఇన్ ఎక్సైట్మెంట్? వాట్ డిడ్ రాజ్వీర్ క్రై అవుట్ ఇన్ ఎక్సైట్మెంట్? ఎక్సైట్మెంట్ తోటి ఏమని వచ్చాడు? గార్డెన్. వాట్ కంట్రీ ఈజ్ రెఫర్డ్ టు టీ కంట్రీ? అస్సాం. ఏ కంట్రీని మనము టీ కంట్రీ అని చెప్తాము? అస్సాంని చెప్తాం. వాట్ డస్ అస్సాం హ్యావ్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్? అస్సాం లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? ప్లాంటేషన్ మీద ఉంటుంది. హౌ లాంగ్ విల్ రాజ్వీర్ సీ గార్డెన్స్? లైఫ్ టైమ్. ఇంతవరకు అలాంటిది గార్డెన్ ఎప్పుడు చూడలేదు. వాట్ హ్యాస్ రాజ్వీర్ బీన్ రీడింగ్ అబౌట్? రాజ్వీర్ దేని గురించి ఎక్కువ చదువుతూ ఉన్నాడు? అంతకుముందు చదివాడు టీ ప్లాంటేషన్కి సంబంధించి. హూ డిస్కవర్ టీ అకార్డింగ్ టు లెజెండ్స్? ఈ టీ లెజెండ్ ప్రకారం టీని ఎవరు కనిపెట్టారని చెప్పుకుంటారు? దాని మీద కన్ఫర్మేషన్, అన్సర్టనిటీ, ఖచ్చితంగా లేదనమాట. హూ ఇస్ ద చైనీస్ ఎంపరర్ మెన్షన్డ్? ఇక్కడ చైనీస్ గురించి ఎవరి గురించి మెన్షన్ చేశారు? ఒక చైనా ఎంపరర్ని గురించి మెన్షన్ చేశారు, కానీ పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేయలేదు. వాట్ ఫెల్ ఇన్ టు ద బాయిలింగ్ వాటర్? అలా ఆ ఎంపరర్ బాయిల్ చేసుకునేటువంటి వాటర్ తాగుతూ ఉంటాడు కదా, ఆ వాటర్లో ఏం పడ్డాయని చెప్తున్నారు? లీవ్స్ పడ్డాయి అని చెప్తున్నారు.
వాట్ ఫ్లేవర్ డిడ్ ద లీవ్స్ గివ్? ఆ లీవ్స్ ఎలాంటి ఫ్లేవర్ని ఇవ్వడం జరిగింది? డెలిషియస్ ఫ్లేవర్. వాట్ డిడ్ ప్రంజల్ ఆస్క్ రాజ్వీర్? అనదర్. వాట్ డిడ్ ప్రంజల్ ఆస్క్ రాజ్వీర్? మరొక స్టోరీ చెప్పమని చెప్పాడు. హూ ఈజ్ బోధిధర్మ? అసిటిక్. వాట్ డిడ్ బోధిధర్మ కట్ ఆఫ్? ఐలిడ్స్. వాట్ గ్రో అవుట్ ఆఫ్ బోధిధర్మాస్ ఐలిడ్స్? ఆ బోధిధర్మ ఐలిడ్స్ నుంచి ఏమొచ్చాయి? ప్లాంట్స్, టీ ప్లాంట్స్. వాట్ డూ ద లీవ్స్ బ్యానిష్? ఆ లీవ్స్ తాగడం వల్ల బోధిధర్మ ఐలిడ్స్ నుంచి వచ్చి ఒక 10 ప్లాంట్స్ వచ్చాయి. ఆ 10 ప్లాంట్స్ నుంచి ఆ లీవ్స్ తాగడం వల్ల ఏమి రాదు, నిద్ర అనేటువంటిది బ్యాన్ అవుతుంది, నిద్ర అనేటువంటిది రాదని చెప్తున్నారు. వేర్ వాజ్ టీ ఫస్ట్ డ్రంక్? ఫస్ట్ చైనా టీ ఎక్కడ తాగారని చెప్తున్నారు? చైనాలో. వాట్ ఇయర్ డస్ రాజ్వీర్ మెన్షన్ ఫర్ టీ డ్రింకింగ్? 2700లో మనకు టీ డ్రింకింగ్ అనేటువంటిది, టీ తాగారు అని చెప్తున్నారు. వాట్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ చైనీస్? వాట్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ చైనీస్? టీ. వెన్ డిడ్ టీ కమ్ టు యూరప్? యూరోప్లోకి టీ ఎప్పుడు వచ్చింది? 16th centuryలో వచ్చింది. వాట్ వాజ్ టీ డ్రంక్ మోర్ యాజ్ ఇన్ యూరప్? యూరోప్లో టీని మొదట ఎలా ఉపయోగించేవాళ్ళు? ఒక మెడిసిన్గా ఉపయోగించేవాళ్ళు. వాట్ వర్ ద బాయ్స్ కలెక్టింగ్ ఎట్ మ్యారియాని జంక్షన్? మ్యారియాని జంక్షన్. మ్యారియాని జంక్షన్లో దిగేటప్పుడు బాయ్స్ ఏం కలెక్ట్ చేసుకున్నారు? లగేజ్ కలెక్ట్ చేసుకున్నారు. హూ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బాయ్స్? వాళ్ళ కోసం ఎవరు ఉన్నారు? పేరెంట్స్. వేర్ వర్ దే డ్రింకింగ్ టువర్డ్స్? వేర్ వర్ దే డ్రైవింగ్ టువర్డ్స్? వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు? దేఖియాబరి. వాట్ ఈస్ దేఖియాబరి? టీ గార్డెన్. వాళ్ళ ఫాదర్ యొక్క టీ గార్డెన్ అది. వాట్ డిడ్ ద కార్ క్రాస్ టు ఎంటర్ ద టీ బ్రిడ్జ్? టీ ఎస్టేట్. క్యాటిల్ బ్రిడ్జ్. ఒక క్యాటిల్ బ్రిడ్జ్ని క్రాస్ చేశారు. వాట్ టైప్ ఆఫ్ రోడ్ వాజ్ అ? గ్రావెల్ రోడ్. ఒక మెయిన్ రోడ్లోకి వెళ్ళారు. వాట్ వర్ ద టీ బుషెస్ ప్రొనోట్ టు? హైట్గా వచ్చాయి. వాట్ వర్ ద టీ ప్లక్కర్స్ వేరింగ్? వాళ్ళు ఏం వేసుకున్నారు? టీ ప్లక్కర్స్ అప్రాన్స్ వేసుకున్నారు. వాట్ వర్ ద టీ ప్లక్కర్స్ క్యారింగ్? వాళ్ళు ఏం క్యారీ చేస్తున్నారు? బాస్కెట్స్. వాట్ టైప్ ఆఫ్ లీవ్స్ వర్ బీయింగ్ ప్లక్డ్? వాట్ టైప్ ఆఫ్ లీవ్స్ వర్ స్ప్రౌటెడ్? అప్పుడే వచ్చినటువంటి లేత ఆకుల్ని వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారు, ప్లక్ చేస్తున్నారు. వాట్ డిడ్ ప్రంజల్స్ ఫాదర్ స్లో డౌన్ ఫర్? దేని కొరకు ప్రంజల్స్ ఫాదర్ స్లో అయ్యాడు? ఒక ట్రాక్టర్ కొరకు. వాట్ వాజ్ ద ట్రాక్టర్ పుల్లింగ్? ఆ ట్రాక్టర్లో ఏముంది? ట్రైలర్ లోడ్. అంటే అప్పుడు క్వశ్చన్ ఆ టీ యొక్క లోడ్, ఆకులో యొక్క లోడ్ దాంట్లో ఉంది. వాట్ పీరియడ్ ఈజ్ మెన్షన్ బై రాజ్వీర్? సెకండ్ ఫ్లష్. వాట్ ఈస్ ద స్ప్రౌటింగ్ పీరియడ్? సెకండ్ ఫ్లష్. హౌ లాంగ్ డస్ ద సెకండ్ ఫ్లష్ లాస్ట్? హౌ లాంగ్ డస్? 3 months. వాట్ డస్ ద సెకండ్ ఫ్లష్ yield? టీ. What did Pranjal's father express surprise about? Homework. What did Rajveer admit? Yes. What did Rajveer admit? What does Rajveer hope to learn more about? Tea. What was the weather like when they were on the train? వాళ్ళు ట్రైన్లో ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉంది? మొత్తం కూడా అదంతా బయటంతా చాలా గ్రీనరీగా ఉంది. వాట్ ఎమోషన్ డిడ్ రాజ్వీర్ ఫీల్ అబౌట్ ద సీనరీ? ఆ సీనరీని చూసిన తర్వాత రాజ్వీర్ ఎలా ఫీల్ అయ్యాడు? ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అయ్యాడు. వాట్ కవర్డ్ ద హిల్స్ ఇన్ ద డిస్టెన్స్? ఆ ట్రీస్ మొత్తం దేంతో కవర్ అయినాయి? ట్రీస్ తోటి కవర్ అయినాయి. వాట్ వాజ్ ద అట్మాస్ఫియర్ లైక్ ఇన్ ద కంపార్ట్మెంట్? బిజీ. వాట్ డిడ్ ద రాజ్వీర్ మెన్షన్ అబౌట్ ద నంబర్ ఆఫ్ టీ కప్స్? 80 crores. What did Razveer find fascinating about tea? Lessons. What activity did the tea pluckers engage in? Plucking. What did Razveer say about the history of tea? Ancient. What did Razveer describe the tea bushes as? Sea. సీ లాగా ఆ టీ బుషెస్ అనేటువంటివి సముద్రం లాగా ఉన్నాయి అని చెప్తున్నారు. వాట్ డిడ్ ప్రంజల్ థింక్ అబౌట్ రాజ్వీర్స్ నాలెడ్జ్? ఇంప్రెస్డ్. What did Rajveer hope for during his visit? Learning. Who was not excited about the tea garden? Pranjal. అండ్ ఆల్రెడీ అతనికి వాటి మీద ఐడియా ఉంది కాబట్టి ఎగ్జైట్ కాలేదన్నమాట టీ ప్లాంట్స్ మీద. వాట్ టైప్ ఆఫ్ లీవ్స్ వర్ ప్లక్డ్ బై ద వర్కర్స్? ఎలాంటి
లీవ్స్ని ప్లక్ చేస్తున్నారు, కోస్తూ ఉన్నారు. న్యూ కొత్తగా అప్పుడే వచ్చినటువంటి ఆకుల్ని కోస్తున్నారు అనమాట. వాట్ డిడ్ ద వెండర్ ఆఫర్? చాయ్. వాట్ డిడ్ ద రాజ్వీర్ సిప్ ఆన్ ద ట్రైన్? టీ. వాట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సరౌండెడ్ ద ట్రైన్? గ్రీనరీ. వాట్ డిడ్ ద టీ bushes కాంట్రాస్ట్ విత్ paddy fields? What did Pranjal's father manage? Estate. What activity did the boys do after collecting their luggage? Pushed. What were the tea pluckers doing in the bushes? Walking. What did Razveer associated tea with? Culture. What did Razveer call the tea plants? Tiny. What did the smoke signify? Factory. What was the vehicle they were in? Car. What did Pranjal's father do when he saw the tractor? Slowed. What type of stories did Rajveer read? Detective. What did the tea estate have on both sides? Bushes. What did Rajveer find about the beauty of tea? Magnificent. Who was the detective story fan? Rajveer. What did Rajveer notice about tea's historical significance? Ancient. What is prominent feature of the tea estate? Baskets. What was Rajveer's goals for the visit? Knowledge. What term describes the tea bushes during the sprouting period? New. What did Rajveer want to drink during the journey? Tea. What activity did the workers perform? Plucking. What surprised Pranjal's father? Knowledge. What did Rajveer find in abundance on the journey? Greenery. What did Raju read about his research? Lessons. What was happening around the tea bushes? Plucking. What did Rajveer enjoy looking at while traveling? Scenery. What did Rajveer learn about tea's origin? Chinese. What is Rajveer's full name? Unknown. What are the tea leaves used for drinking? What did Rajveer compare his tea knowledge to? Homework. What does Pranjal's father manage? Tea garden. సో ఇది మనకు లెసన్లో ఉన్నటువంటి ఏ టీ ఫ్రమ్ దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ టీ ఫ్రమ్ అస్సాం. సో ఈ లెసన్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి ఈ లెసన్లో జరిగేటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్స్ కావచ్చు, సినానిమ్స్, యాంటోనియమ్స్ ఏదైనా ఫుల్ మార్క్స్ సాధిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని 10th చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి షేర్ చేయాలని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి 10th సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ వచ్చే విధంగా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాలచంద్ర, పిపిఆర్ జడ్పీ హై స్కూల్, మెట్టు.